అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గత నెల 25 నుంచి వారాహి దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విరమించారు. తనకి అక్రమ సంబంధం అటగట్టి అసత్య ప్రచారం చేసిన ఎవరిని వదిలిపెట్టను. ప్రతిభావంతులని గుర్తించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాచ్లు ఏర్పాటు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. విశాఖపట్నం జిల్లా నూతన కార్యవర్గం సర్వసభ్య సమావేశం. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని ఇది దేశంలోనే ఒక కేస్ స్టడీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం దారుణం. శాంతి. తనకు అక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రసారం చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రామోజీరావుని ఎదుర్కొన్నారని, ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఉన్న వాళ్లకు బుద్ధి చెప్తానని హెచ్చరించారు. ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే. నేను ధైర్యంగా వచ్చా. వీడెవడో టైం చెప్పి నువ్వు పలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా. ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను, చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా. పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, వీడికే చెప్తా ఉన్నా. నువ్వు టైం చెప్పరా, నేను వస్తా. లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా, చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలుగానే వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త 4 స్తంభాల్ని నిర్మించారు. 1 పార్లమెంటు, 2 బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఆ తర్వాత మీరు 4th పిల్లర్ ప్రెస్. ఏంటి ఉద్దేశం? ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం? ఏంటి? తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు, తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు, అది మనునీతి ధర్మం ప్రకారం కుల వృత్తుల వల్ల కావచ్చు, మరి ఏ ఇతర రీత్యా కావచ్చు, ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క 4 స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పని చేయండి అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్నా. మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినట్టు. గత నెల 25 నుంచి వారాహి దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విరమించారు. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు, ఎంపీలు, ఎమ్మెల్సీని ఆయన సత్కరించారు. తర్వాత వాళ్ళందరూ కలిసి పవన్ని శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడింది జనసేన పార్టీ. రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది. ఈరోజు మనకి 100% ఎందుకు వచ్చింది అంటే 5 కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం. మనం దెబ్బలు తిన్నాం మనందరం. మనం ఎవరు ఇక్కడ ఉన్న వేదిక పైన వీళ్ళుంటే, మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే
పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టి ఈ విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మన పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. అంటే మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు, రాష్ట్ర బాగోగు కోసం తపన పడ్డారు. సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం అడుగుతా ఉన్నారు, ఏమైనా ఆశించావా నువ్వు పదవులు, ఉప ముఖ్యమంత్రి అవుతామని నేను ఆశించావని? నిజంగా చెప్పాలన్నా నిజంగా ఏమి ఆశించాల. మీరు చూశారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు, ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్రను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు, కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే, పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే, వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహీనులు అయిపోతాం. అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన వాడిని, ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి, అలాంటి ప్రేరణతో వచ్చాను. అందుకే నేను పదవులు ఏమి ఆశించలేదు. అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవి అడగలేదు, ఏమి చేయలేదు. మీరు చూస్తే నేను ఎక్కడా కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమీ నేను మాట్లాడలేదు, దాని గురించి చెప్పలే. పదవులు ఉన్నా లేకపోయినా పని చేద్దాం, ప్రజల కోసం పని చేద్దాం, నిలబడదాం, ఈ తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటి మనకి ఈరోజున మన ప్రభుత్వంలో భాగస్వామి అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత. మనం ఈ 21 మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే, నేను ఎప్పుడు అధికారం నేను చూడలేదు, ఎమ్మెల్యేగా అడుగు పెట్టలే, అధికారం ఎప్పుడు చూడలే. ప్రజలతో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది, దాని తాలూకు కష్ట నష్టాలు ఏంటి, దాని లోతుపాతు ఏంటి మనకి ఎప్పుడు తెలియదు. అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం. సివిల్ సప్లైస్, అలాగే సినిమాటోగ్రఫీ, టూరిజం, దాంతోపాటు పర్యావరణం, అటవీ శాఖ. ప్రతిభావంతులను గుర్తించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాచ్లు ఏర్పాటు. ఆల్రౌండ్ ప్రతిభతో ఐపీఎల్ 3rd సీజన్ కప్ గెలిచిన వైజాగ్ వారియర్స్ ఆట ఆడారు. అదే ఉత్సాహంతో ఇక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. ఆ ఎనర్జీ మీ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ, వైజాగ్ ప్రజలందరికీ చేరవేయాలని, దీని యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన తెలుగు వాళ్ళలో, మన 2 రాష్ట్రాల్లోని, మన విశాఖపట్నంలో ముఖ్యంగా ఎవరైతే ఎనర్జెటిక్ క్రీడాకారులు ఉంటారో వాళ్ళని ఇలాంటి లోకల్ టోర్నీస్ ద్వారా ప్రమోట్ చేసి ముందు రాష్ట్ర స్థాయిలోని, తర్వాత జాతీయ స్థాయిలోని, అలాగే ఫ్యూచర్లో అంతర్జాతీయ స్థాయిలోని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి మాలాంటి ఫ్రాంచైజీలు ఒక వేదికలుగా ఉపయోగపడతాయి. మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 6 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అఫ్కోర్స్ మనం ఫస్ట్ 2 సీజన్స్లో అనుకున్నంత రిజల్ట్ రాకపోయినా 3వ సీజన్లో మంచి పట్టుదలతో ఆడడం వలన మనం ఛాంపియన్స్గా నిలబడ్డాం. దీనికి
కెప్టెన్ కేఎస్ భారత్, వైస్ కెప్టెన్ అశ్విన్ హెబ్బర్, అలాగే మిగిలిన బౌలర్స్, బ్యాటర్స్ అందరూ చాలా బాగా ఆడారు. ఇట్స్ ఏ టీమ్ వర్క్. క్రికెట్ అనేది మనం అంతా ఎందుకంటే ఇష్టపడతాం, ఇట్స్ ఏ టీమ్ వర్క్. టీంలో ఎవరు కరెక్ట్గా లేకపోయినా, ఎవరు కొంచెం తప్పు చేసినా దాని ఎఫెక్ట్ అనేది మిగిలిన అందరి మీద పడుతుంది. ఒక కుటుంబంలో ఎవరైనా సరే ఒకరు తప్పు చేస్తే అదంతా కుటుంబీకుల మీద ఎలాగైతే పడుతుందో, అలాగే క్రికెట్లో కూడా ఎవరైనా చిన్న తప్పు చేసినా దాని భారం అనేది అందరి మీద పడుతుంది. కాబట్టి ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఈ టీం వర్క్లో కావాల్సింది ఒకరితో ఒకరికి సత్సంబాలు, ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్. సో ఒకవేళ తప్పు జరిగినా సరే దాన్ని సరిదిద్దుకోవడానికి తగిన ప్రోత్సాహం, అవన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకోసమనే మన ఇండియన్స్ ఎక్కువ క్రికెట్ని వాచ్ చేస్తూ ఉంటారు. దట్స్ మై ఒపీనియన్ అపార్ట్ ఫ్రమ్ ది ఎంటర్టైన్మెంట్. సో మా వైజాగ్ వారియర్స్ ద్వారా మరికొంతమంది యువ క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి మరికొంచెం ఎక్కువ టోర్నీలు మేము ఈ చుట్టుపక్కల చిన్న చిన్న నియోజకవర్గ స్థాయిలోని, అలాగే పార్లమెంట్ స్థాయిలోని ఫ్యూచర్లో కూడా ప్రమోట్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు. తన కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. కానీ దానికి విరుద్ధంగా, ఆ యొక్క స్పిరిట్కి విరుద్ధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అధికార వికేంద్రీకరణ జరగాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసి వారి చేతుల్లో అంత అధికారాన్ని పెట్టుకొని మరి భారీ ఆక్రమణలకి, భారీ కబ్జాలకి, భారీ కుంభకోణాలకి తెరలేపుతుండడానికి ఇలాంటి సందేహం లేదు. చాలా స్పష్టంగా మరి కనబడుతూ ఉంది. చాలా అంటే చాలా క్లియర్గా, క్లారిటీగా మరి ఈరోజు స్థానికంగా మరి దగ్గర ఈ రింగ్ రోడ్ లోపల మనకి జిహెచ్ఎంసీతో పాటు కలుపుకుంటే 8 కార్పొరేషన్స్, జిహెచ్ఎంసీ ప్లస్ 7 కార్పొరేషన్స్, అదేవిధంగా 20 మున్సిపాలిటీస్, 33 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అంటే ఇవి చాలా విలువగల భూములు వీటిలో ఉంటాయి, చాలా విలువగల ఆస్తులు దీంట్లో ఉంటాయి. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అంటే ప్రజలకి ప్రాతినిధ్యం లేకుండా కేవలం 3 కార్పొరేషన్లు పెట్టి పెత్తనం చేయాలంటే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి నేను స్పష్టంగా ఈ సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. 2007 సంవత్సరంలో మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో సుమారు 100 డివిజన్లు ఉండే, అప్పుడు 100 డివిజన్స్ ఉండే. మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 13 మున్సిపాలిటీలు అంటే ఈరోజు ఎల్బీనగర్ కానివ్వండి, అదేవిధంగా ఉప్పల్ కానివ్వండి, కాప్రా కానివ్వండి, మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఈ రకంగా శివారు ప్రాంతాల్లో ఉన్నట్టు సుమారు 13 మున్సిపాలిటీలని విలీనం చేస్తూ మరి కార్పొరేషన్లో కలపడం జరిగింది హైదరాబాద్లో. అంటే అప్పటికి ఆ మున్సిపాలిటీస్ అన్నీ కూడా, ఈ 13 మున్సిపాలిటీలు అన్నీ కూడా స్పెషల్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు, భారీ బడ్జెట్తో కూడినట్టు మున్సిపాలిటీలుగా ఉండే. అప్పుడు మున్సిపాలిటీలో చాలా చక్కగా అభివృద్ధి జరిగింది. ఆ మున్సిపాలిటీలన్నింటి కూడా ఫస్ట్ ఫామ్ చేసింది 1987-88లో. ఈ అన్ని మున్సిపాలిటీస్ అని ఫామ్ అయింది కూడా సుమారు అప్పుడు 1987 ఆ ప్రాంతంలో అప్పుడు నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ తారక రామారావు ఉన్నటువంటి ఫామ్ అయిన మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు అన్ని 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీ అయిన ప్రాంతాలు శివారంతా కూడా. కాబట్టి దగ్గర మరి 1987 నుంచి తీసుకుంటే మరి 2005 వరకు కూడా ఇవన్నీ మున్సిపాలిటీస్గా ఒకటొకటి స్టెప్ ఎత్తుకుంటూ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ వరకు వచ్చి భారీ బడ్జెట్తో కూడిన మున్సిపాలిటీస్ని హైదరాబాద్లో 2007లో కలపడం జరిగింది. అప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత మరి ఆ రోజు వ్యక్తమైంది. మరి మున్సిపాలిటీలని తీసుకుపోయి కూడా హైదరాబాద్ నగరంలో కలిపితే ఇక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ ప్రజలకి తమ యొక్క
సమస్యలని పరిష్కరించడానికి మరి సరైన వేదిక ఉండదు. ఏ చిన్న సమస్య అయినా సరే హెడ్ ఆఫీస్ పోవాల్సి వస్తుంది. మరి ఇదంతా కూడా అధికారాలంతా కూడా కేంద్రీకృతం చేస్తున్నారని చెప్పి ఆ రోజు మరి అపోజ్ చేసినా మరి రోజు కాంగ్రెస్ పార్టీ 2007లో మరి కలపడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. 2007 నుంచి స్టార్ట్ అయితే 2016 వరకు నరకయాతన మరి శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితి పనిచేస్తూ ఉన్నాను. ఇవన్నీ మున్సిపాలిటీస్లో మరి అప్పటి వరకు 2007 వరకు వేగవంతంగా జరిగిన అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయి ఏ చిన్న సమస్య అయినా సరే అటు మ్యాన్హోల్ రిపేర్ కానీ, ఒక స్ట్రీట్ లైట్ వేయడం కానీ, ఒక వాటర్ లైన్ వేయడం కానీ, ప్రతి చిన్నదానికి కూడా మరి కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నగరానికి రావాల్సిన పరిస్థితి. దీంట్లో ఎవరు విశాఖపట్నం జిల్లా నూతన కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా సర్వసభ్య సమావేశం మరియు ఎన్నికలు రైల్వే న్యూ కాలనీలోని సింకా గ్రౌండ్లో శనివారం జరిగాయి. మీరంటే చంద్రబాబు నాయుడు గౌరవ మర్యాదలు ఉన్నాయి. మీరు ఎలాగా స్వార్థంలోనే నాయకత్వంలో ఉన్నారో తెలుసు. మీకు అసలు యూనియన్ మీకు అవసరం లేదు. మీరు లేకపోతే మా యూనియన్ నా వైజాగ్ నారాయణ గారు అలాగో అక్కడ కూడా నా ఆంజనేయ గారు అలాగే మనందరూ బ్యాక్ని రాష్ట్ర కార్యవర్గం ఉంది, నేషనల్ కార్యవర్గం ఉంది. నడిపించాలి కదా. ఆయన వయసులో కూడా మనల్ని ఆయన ప్రెస్ నోట్ ఆయన క్లాస్ పంపిస్తారు. ఎవరి మీద ఎక్కడైనా ఢిల్లీలో దాడి జరిగినా మనకి ఎవరైనా ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ నోట్ పంపించారంటే నువ్వు పంపించాను పంపించడానికి చిరిబాట్లు నా పేరు మర్చిపోయారంటే. అలాంటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఈ వయసులో కూడా ఎవరి మీద దాడి జరిగినా ఎక్కడైనా ఏదైనా జరిగిన వెంటనే అన్నను పంపించి నేషనల్ జర్నలిస్ట్ తరఫున పంపిస్తారు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పంపిస్తారు. కనీసం మన మద్దతు తెలిపిననే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ నాకేమి స్వార్థం లేదు. అందరూ నా అన్నదమ్ములు, అందరూ నా గురువులే, అందరూ నా పెద్దలే. వయసులో చాలా మంది ఉన్నారు. నేను దాదాపు 30 ఏళ్ళు అయిపోతుంది రేపు పత్రికా రంగంలోకి వచ్చి. నేను కూడా ఏది తీసుకొని నానేద్దామని మొన్న వెళ్తాను. నేను ఢిల్లీ రానండి, మళ్ళీ వస్తానండి, తర్వాత వస్తానంటే నాయకత్వం కూడా వెళ్ళాలి. అందరూ అన్ని రాష్ట్రాల నుంచి వస్తే ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. ఢిల్లీలో ఉంటాడు అప్పుడే మీటింగ్ పెట్టుకోండి. ఒక నలుగురిని తీసుకెళ్ళాలి, మనం కూడా అంటే నలుగురు ఉంటేనే నాయకులు అంటారు. అలా కాకుండా ఎవరికైనా కాయలు ఉంటే నాయకత్వం వినిపించుకోదు. అంతకాలం సుదీర్ఘకాలం మీకు విషయాలు చెప్పారంటే సీనియర్లు అందరూ ఉన్నారు. అందరూ ఇండియన్ ఆవిర్భావం నుంచి ఉన్నారు. కొంతమంది అటు ఇటు కూడా డ్యాన్స్ చేసి ఇక్కడ ఈ ఫోటోలో కనిపించి మళ్ళీ వెళ్ళి ఇంకో వేరే ఇంకో ఫోటోలో కనిపిస్తుంది. తప్పులేదు, అలా వెళ్ళిపోవడం డైరెక్ట్ వెళ్ళిపోండి. అలా కాకుండా ఇదే యూనియన్ ఉండి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీరు ఏ యూనియన్ ఉన్నారో బయట వాళ్ళకి తెలియకపోవడం, ఇదంతా కూడా గందరగోళం. కాబట్టి మీరు ఏది ఇండివిజువల్గా ఒక సైకిల్ కోసమో లేకపోతే ఒక సొసైటీల కోసం పోరాడితే దానికి తప్పులేదు. ఎందుకంటే మనకి అది ఎవరి కాదు ఏదైనా సరే అవకాశం వస్తుంది. మన ఏరియా ప్రాంతంలో సైకిల్ వస్తాయంటే మీ గవర్నమెంట్ అందరూ ట్రై చేసుకోండి, తప్పే ఉంది. దానికి మేము తప్పు పట్టట్లేదు. మన యూనియన్ పరంగా మాత్రమే మనకి నేను ఒక్కరిని సాయం చేయక అంతగా చేయగలను, 5,000 చేయగలను, 10,000 చేయగలను. నాకు కూడా ఏదైనా రావాలి. నేను కూడా నా భార్య పిల్లలు కూడా బతకాలి కదా. అలా కాకుండా అందరం కూడా ఏదైనా యాక్టివేట్ పెడితే ఇప్పుడు సిటీలో కల్చర్ నడుస్తుంది కానీ అదే ఎక్కువైపోయింది. ఎవరైనా ఒక రోజు 2 రోజులు ఉంటే నిజంగా జెన్యూన్ పేద జర్నలిస్టులు అయితే వెంటనే 25,000 వేస్తారు. ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడో సంబంధం లేకుండా ఫోటోలు ఇచ్చి ఏదైనా పేద జర్నలిస్టులు మీరు సాయం చేయాలంటే ఎవరైతే రోజు డబ్బులు మనం మాత్రం అంతమంది డబ్బులు ఉన్నారా? కాబట్టి ఏంటంటే ఈ యూనియన్ ఉంటే యూనియన్ ఉన్న ఉండండి, వేరే యూనియన్లకు వెళ్ళిపోవాలనుకుంటే స్వచ్ఛందంగా వెళ్ళిపోతే ఇందులో ఏం దాఖలం లేదు. 40 మంది ఉన్నా 50 మంది ఉన్నా యూనియన్ అలాగే ఉంటుంది, ఏం అవ్వదు. మిగతా యూనియన్ అసలు ఏమి రిటర్న్సే ఫైల్ చేయడం లేదు. ఈ ఆంజనేయులు గారు మన మీద ప్రజలు ఇచ్చి విపరీతంగా 600-700 మంది మన నుంచి పంపిస్తాం, క్రమం తప్పకుండా పంపిస్తాం. దానికి మురళీకృష్ణ గారు చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు పడుతున్నారు, 600 లిస్ట్ పంపించాం. కాబట్టి ఏంటంటే కష్టపడేవారు పదవులు తీసుకోవచ్చు, అటువంటి వారిని గొడవలు పెట్టుకుంటాం. నిజంగా మన యాక్టివిటీస్ కానీ ఇవాళ పత్రికా మీడియా యాజమాన్యాలు, పత్రికలో ఒకటే కాదు ఛానల్స్ కూడా మీడియా యాజమాన్యాలు ఇవాళ ప్రజా ప్రయోజనానికి మించి సొంత ప్రయోజనం డామినేట్ చేస్తుంది. మంచిదే, లాభాలు సంపాదించవద్దని మనం చెప్పడం, ఎందుకంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తే మనకు కూడా 1 రూపాయి ఇస్తారని ఆశపడతాం. కానీ ఇక్కడ ఆ ప్రయోజనం కాదు, వారికి లక్షల కోట్లు సంపాదించాలా అంటే ఇబ్బడిగా సంపాదించుకుంటూనే పోవాలి. అది కొండలాగా పెరగాలనేటువంటి ఆశపూర్తనం పెరిగిపోయింది. దాని ఫలితంగా వేళ రాజకీయ పార్టీల ప్రాప్తం వాళ్ళు సంపాదించేందుకు, లేకపోతే రాజకీయ పార్టీలు వీళ్ల ప్రాప్తం సంపాదించేందుకు జరిగేటువంటి పోటీలో జర్నలిస్టు పరిపక్వలు అవుతున్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని
ఇది దేశంలోనే ఒక కేసు స్టడీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అనంత అంబానీ పెళ్లికి వెళితే అందరూ దీని గురించే మాట్లాడారని తెలిపారు. కూటమి విజయానికి జనసేన తీసుకున్న నిర్ణయమే కారణమని పవన్ అన్నారు. మేధో మదనం, ఎలక్షనీరింగ్ కేపబిలిటీ, జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మన పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. అంటే మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు, రాష్ట్ర బాగోగు కోసం తపన పడ్డారు. సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం అడుగుతా ఉన్నారు, ఏమైనా ఆశించావా నువ్వు, పదవులు ఉప ముఖ్యమంత్రి అవుతామని ఆశించావా? నిజంగా చెప్పాలన్నా నిజంగా ఏమి ఆశించలే. మీరు చూశారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు, ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్రను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు, కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే, పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే, వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహీనులు అయిపోతాం. అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చినవాడిని. ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి, అలాంటి ప్రేరణతో వచ్చాను. అందుకే నేను పదవులు ఏమి ఆశించలేదు. అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవులు అడగలేదు, ఏమి చేయలేదు. మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమీ నేను మాట్లాడలేదు, దాని గురించి చెప్పలే. పదవులు ఉన్నా లేకపోయినా పని చేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, నిలబడదాం, ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటి మనకి ఈరోజున మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత. మనం ఈ 21 మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే, నేను ఎప్పుడు అధికారం నేను చూడలేదు, ఎమ్మెల్యేగా అడుగు పెట్టాల, అధికారం ఎప్పుడు చూడలే. ప్రజలతో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది, దాని తాలూకు కష్ట నష్టాలు ఏంటి, దాని లోతుపాతు ఏంటి మనకి ఎప్పుడు తెలియదు. అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం. సివిల్ సప్లైస్, అలాగే సినిమాటోగ్రఫీ, టూరిజం, దాంతోపాటు పర్యావరణం, అటవీ శాఖ, అలాగే పొల్యూషన్ శాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, చాలా అవగాహన ఉండాలి. ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం దారుణమని దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వాపోయారు. సుభాష్ అనే వ్యక్తితో బిడ్డను కన్నానని చెప్పారు. తను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డని కన్నదని మొదట భర్త మదనమోహన్ చేసిన ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. విజయసాయితో ఎలాంటి సంబంధం లేదన్నారు.
కోట్లు ఎందుకు అడుగుతున్నాడంటే అతనికి ఎవరు లేదు, అతని సంపాదనంతగా 1 లక్ష రూపాయలు జీతం మిగిలినాయి. ఆ 30 కోట్లు కూడా విజయసాయి రెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయనే రాశాడు. ప్రతి చాటింగ్ లో కూడా విజయసాయి రెడ్డి గారి పేరే రాశాడు. ఆయన నా పిల్లలు ఉన్నారు సార్, నేను ఇక్కడ రాశాను. నేను ఆల్రెడీ మేము ఇద్దరు ప్రిన్సిపల్ లెవెల్స్ కూడా ఎక్స్ట్రా సార్. మేడం అల్టిమేట్ గా 30 crores ఎందుకంటే అతను నాకు ఖచ్చితంగా ఉన్నాడు. నేను ఈ రోజు కూడా